చాలా రోజులైంది అనుకుంటా, దాదాపు 6-7 నెలలు కావచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్. అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో 2-3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సత్వరం పట్టుదలలకు పోకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు కార్మిక సంఘాలు కానీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ఆర్టీసీ కార్మికుడు డ్రైవరు శంకరయ్య గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఆత్మహత్యల ద్వారా వచ్చేది ఏముండదు. దానివల్ల మన కుటుంబాలు నష్టపోతాయి. కొందరు ప్రేరేపిస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆర్టీసీ మీద కూడా లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వెసులుబాటును, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య ఈ యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు 4,26,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 2,04,000 టన్నులు, నల్గొండ జిల్లాలో 1,16,000 టన్నులు, సూర్యాపేటలో 51,000 టన్నులు కొనుగోలు చేసినారు. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు అధికారులు కూడా మా దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చినారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తాలు సమస్య ఎక్కువగా వచ్చింది. దానికి కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసినప్పుడు సీడులో కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా మనం కనుగొనడం జరిగింది. కానీ ప్రభుత్వం, విత్తన సంస్థలు ఈ సీడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే పంటలు సరిగ్గా వస్తాయి. సీడులో లోపాలు ఉంటే పంటల్లో నష్టం జరుగుతుంది. దాని ద్వారా రైతులు నష్టపోతారు. అదేవిధంగా మిల్లర్స్తో కూడా నల్గొండ జిల్లాలో అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడినారు. దీనికి 5% మాత్రమే అలో చేసేటువంటి అవకాశం ఉంది ఈ తాళ్ళను. కానీ అది 11% వస్తూ ఉన్నది. ఆ 5% మీద మిగతా దాన్ని మాత్రం కట్ చేసి మిగతా దానికి వాస్తవ ఎంఎస్పీని చెల్లించాలనేటువంటి ఒక అవగాహన, ఇది అఫీషియల్గా కాకుండా ఇటు అధికారులు, అటు రైస్ మిల్లర్లు, ఇటు రైతులు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ అకాల వర్షాలు కురిసేటువంటి సందర్భం ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కోతలు అయితే మన ప్రాంతంలో దాదాపు దగ్గర పడ్డాయి. కేవలం కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులకు తీసుకుపోవాల్సినటువంటి ప్రధాన కార్యక్రమం మాత్రం పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2,000 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. ఈ
ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటాం. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది రైతు భరోసా కంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే సన్నధాన్యం ప్రధానంగా మన జిల్లాలో చూసినప్పుడు నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాల్లో 2 పంటలు కూడా సన్నధాన్యమే పండిస్తూ ఉంటారు. ఈ సన్నధాన్యానికి మార్కెట్ ఉంది కాబట్టి రైస్ మిల్లర్లే ఎంఎస్పి ప్రైస్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఎక్కువ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు తప్ప, లేకపోతే వాళ్ళు కూడా 2600, 2700 మరి ఎంఎస్పి కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. 26%, 27% మాయిశ్చర్ ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. తద్వారా కూడా కొంత రైతులకు ఊరట కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రంగా రైతులను ఏదైతే బోనస్ ఇస్తే సంతృప్తి చెందుతారో, రైతు భరోసా ఇస్తే సంతృప్తి చెందుతారు. ఏదో ఒక స్కీమ్ను మనం చేసినట్టయితే ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుంది, రైతులకు సంతృప్తి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇంకా కూడా ప్రమాదం భవిష్యత్తులో ఇప్పటికే గత ఖరీఫ్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి, మన జిల్లాలకు, మన రైస్ మిల్లులకు 1850 రూపాయలకు క్వింటాల్ లెక్కబడి డెలివరీ ఇచ్చిపోతూ ఉన్నారు. అంటే 1850 రూపాయలకు మన మిల్లు దగ్గర ఇచ్చి నెల రోజుల తర్వాత పైసలు తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకు ఆ రాష్ట్రాల్లో ఎంఎస్పికి పూర్తిగా కొనుగోలు చేయడం లేదు. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమే 100% ఎంఎస్పి ద్వారా ఎంఎస్పి ఇచ్చి ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్రైమరీ కోఆపరేటివ్స్ నుంచి కావచ్చు, మార్కెట్ యార్డ్ల నుంచి కావచ్చు కొనుగోలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇతర రాష్ట్రాలలో దొంగతనంగా తెచ్చి ఇక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇతర రాష్ట్రాల్లో డస్ట్రెస్ సేల్ అంటే 1600 రూపాయలకే అమ్ముకుంటున్నారు. 1850కి మనకి వస్తుందంటే రైతు కాడ వాళ్ళు 1600 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఛత్తీస్గఢ్లో ఉంది, ఆంధ్రాలో ఉంది, పక్క రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మన దగ్గరికి తెచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి, అదేవిధంగా విత్తనాల అభివృద్ధి అనుకోండి, లేకపోతే కాలమాన పరిస్థితులు అనుకోండి, ఏది ఏమైనా సరే పంట కూడా బాగా వస్తుంది. ఇవాళ 70 లక్షల టన్నులు ఈ క్రాప్కి వచ్చేటువంటి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రహ్లాద్ జోషి కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రిని కలిశారు. అయ్యా మా ఈ క్రాపు మొత్తం మా దగ్గర నూకలు అవుతాయి కాబట్టి ఒక 30 లక్షల టన్నులు మీరు ధాన్యం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి విజ్ఞప్తి చేసినారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం అయినా తెలంగాణ రైతులను కాపాడడానికి బాయిల్డ్ రైస్కు పర్మిషన్ ఇచ్చి ఎఫ్సిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రైతాంగం కూడా భవిష్యత్తులో ఈ వడ్లకు వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతలో కొంత అయినా మనం పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం 10 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు వరి వేస్తే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇతర పంటల వైపు కమర్షియల్ క్రాప్స్ వైపు పోవాల్సినటువంటి అవసరం. కాబట్టి పప్పు ధాన్యాల కొరత ఉంది మన దగ్గర, ఆయిల్ సీడ్స్ కొరత ఉంది దేశంలో. వీటి వైపు కూడా మనం పోతే మంచిది అనేటువంటిది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపు 2.5 లక్షల హార్టికల్చర్ ఉండేది. హార్టికల్చర్ రోజువారీ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే బత్తాయి మొత్తం పూర్తిగా పోతూ ఉంది. ఏ అదర్ క్రాప్ ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఫామ్ ఆయిల్ మాత్రం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక దాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాలేదు. ఎందుకంటే పెట్టున్న వాళ్ళంతా 4-5 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి
6-7 సంవత్సరాలకు కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు కూడా కొంత ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పక్షాలు కూడా వాస్తవాలను పక్కకు పెట్టి రాజకీయ లబ్ధి కొరకే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఆర్టీసీ సమ్మెన అందరి యొక్క బాధ్యతే, ధాన్యం కొనుగోలు విషయంలో అందరి బాధ్యతే. ఏ సమస్య వచ్చినా అందరి పక్షాల యొక్క బాధ్యత ఆ సమస్యను పరిష్కారం చేయడం. కానీ ఒకరిని రెచ్చగొట్టుకొని సమస్యకు పరిష్కారం కాకుండా మనమే ఇబ్బందులు కలగజేస్తే నష్టపోయేది ప్రజలు. ఒకనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, ఓ రోజు కాంగ్రెస్ ఉంటుంది, రేపు ఇంకోటి రావచ్చు మనం చెప్పలేము. కానీ ప్రజలు మాత్రం వీళ్ళే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు నష్టపరిచేటువంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పక్షం కూడా చేయకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈసారి ఎక్కడ కూడా కరెంటు కొరతల వల్ల పంటలు ఎండిపోలేదు. ఎక్కడైనా సరే మరియో అరమడో ఎండిపోయిందంటే అది కేవలం వాటర్ టేబుల్ పడిపోయి ఎక్కడ ఎండిపోవాల్సిందే తప్ప కరెంటు వల్ల ఎండిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కరెంటు వల్ల కనుక ఎండిపోయే పరిస్థితి వస్తే రైతులు ఎప్పుడూ రోడ్ల మీదకి ఎక్కుతారు. ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ప్రభుత్వాల మీద ఆరోపణలు చేసుకుంటే వచ్చేది ఏముండదు. కాబట్టి మనం ఆలోచన చేసి సరైనటువంటి సక్రమ మార్గాన్ని, ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా వైఫల్యం ఉంటే దాన్ని సక్రమ మార్గంలో పోవడానికి సలహాలు సూచనలు ఇవ్వడంలో తప్పలేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వెంటనే ఇవాళ రాష్ట్ర మంత్రుల సంఘం ఆర్టీసీ కార్మికులు కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత రెండు పక్షాల మీద కూడా ఉన్నదని చెప్పి ఇద్దరు కూడా పట్టుదలలో పోకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇవాళ ఇప్పుడు ఒక ఆర్టికల్ చూశాను నేను. ఏప్రిల్, మే, జూన్ కొత్తగా 18,500 కోట్లు అప్పు తెస్తే తప్ప ఈ 3 మాసాలు నడిచే పరిస్థితి లేదని. అంటే మనము సరే ప్రభుత్వ ఆలోచన విధానాలతోనే ఫ్రీ కరెంట్ ఇచ్చిన, తర్వాత బోనస్ ఇచ్చిన, రైతులకు గిట్టుబాటు ధరకు ధాన్యం కొన్నా, దీనివల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. లేవనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 50-60 వేల కోట్ల అప్పుల్లో కూడా ఉంది. ఎంతవరకు సివిల్ సప్లై కార్పొరేషన్ తట్టుకొని నిలబడగలుగుతుంది, భవిష్యత్తులో పంటలు కొనగలుగుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న కూడా మనకు అప్పుడప్పుడు ఉద్భవిస్తాం. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న మా ప్రజాప్రతినిధులందరి యొక్క జీతాల్లో సగమే ఇస్తాం, సగం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఇస్తామన్నారు. సంతోషం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు, విన్నారా. కాబట్టి 50% శాలరీ తీసి వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదు. అట్లానే పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ఇప్పటికి 2 దరఖాస్తులు నా చేతులు ఉన్నాయి. విన్నారా, ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్. ఆయన బిడ్డ పిల్లలు ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 2 దరఖాస్తులు ఇచ్చినారు నాకు ఇప్పుడే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఇది ఒకనాటి డబ్బులు కాదు. ఇది 2014 ముందు నుంచి రిటైర్ అయిన వాళ్ళవి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి. అట్లాగే ఈ రిటైర్మెంట్ బాధలు తప్పించుకోవడానికే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ పెంచేసింది. కాబట్టి ఇవన్నీ కూడా మన సమస్యలు మన ముందు ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్పుడు డబ్బులు లేవు కాబట్టి దీన్ని 3 సంవత్సరాల కాలం వాళ్ళ కాలపరిమితిని పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మన ముందు కనబడుతున్నటువంటివి. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్ట్యా, ఇది ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా మన వాళ్ళే. కాబట్టి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి ఓపికతో, సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలన్నీ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకు పిఆర్సీ ఉంది, ప్రభుత్వ చట్టం ఉంది, వాళ్ళకి సీలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు.
అని వాళ్ళు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కాళేశ్వరం పైన హైకోర్టును ఇచ్చిన తీర్పును చాలా స్పష్టంగా ఉంది. అసలు కోర్టుకు పోయింది దేని మీద పోయినారు? పీసీ ఘోష్ కమిషను చట్ట విరుద్ధము కాబట్టి దాన్ని రద్దు చేయాలని పోయినారు. హైకోర్టు ఏం చెప్పింది? కాళేశ్వరం మీద పీసీ ఘోష్ గారు చేసినటువంటి కమిషన్ చట్టబద్ధమే అనేటువంటిది ఇచ్చి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అధికారులకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పారు. దిస్ ఈజ్ వెరీ టెక్నికల్ పాయింట్స్. నేను దాని లోతులో పోను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తిన్నారా ఎవరు తినలేదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎవరి మీద ఆరోపణలు చేయను. నేను పోయినాను, నేను కాంప్లైంట్ కూడా ఇచ్చినాను. నా కాంప్లైంట్స్ చూసినావా? మొదలే కాంప్లైంట్లు ఇచ్చినాను. నేను కాళేశ్వరాన్ని మంచిగా ఉంటే పొగుడతాం, తప్పు లేదు. కానీ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ద స్టేట్ అని. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇది నాతో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే లెక్కలు చేస్తే ఎకరాకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తే మీకు 25,000 రూపాయల ఖర్చు వస్తుందనేటువంటి విషయం చెప్తా ఉన్నారు చాలామంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా మనం పట్టించుకోలేదు. మనకేందంటే రాక తెలంగాణ తెచ్చుకున్నాము, మన గోదావరి నీళ్ళు ఉత్తగిపోతున్నాయి, మనం డౌన్లో గోదావరి ఉంది, అప్పులో తెలంగాణ ఉంది, కాబట్టి మనం లిఫ్ట్ ద్వారా తప్ప మనకు ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు. ఇటు గోదావరి మీదనేనంతే, ఇటు కృష్ణా బేసిన్లో అయినంతే. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందరూ కూడా సమర్థించినాం. దాంట్లో ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సమర్థించడం అంటే కరప్షన్ను సమర్థించడం కాదు. ఎవరు తప్పు చేసినా దాంట్లో ఇంజనీర్లు తప్పు చేయని, ప్రభుత్వం తప్పు చేయని, ఎవరు తప్పు చేసినా తప్పు కదా. రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, బాధ్యతలు చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దాని గురించి మనం కోర్టులో ఉన్న వ్యవహారాన్ని లోతుగా పోయి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వలేదు దాంట్లో. నేనేం చెప్పాను ఇప్పుడు? కాళేశ్వరము మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్ట వ్యతిరేకము అని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోయినారు. కానీ హైకోర్టు ఏమన్నదంటే కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతతో వేసినదే, అది చట్ట వ్యతిరేకం కాదు. కానీ అందులో కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇతర అధికారుల మీద కానీ సెక్షన్ 8 నోటీసులు ఇచ్చి మీరు విచారణ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దన్నది. ఇది వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కానీ, ఇది చట్ట వ్యతిరేకమని కానీ, ఎవరు దానికి సాంకేతికమైనటువంటి కారణాల వల్లనే వాళ్ళు చూపెట్టారు. సెక్షన్ 8 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే సరిపోయేది. అది చేయలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దన్నారు. దిస్ ఇది వెరీ క్లియర్గా ఉన్నటువంటిది. అధికారికంగా కలెక్టర్ ఇవ్వలేదు, నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టు కరెక్షన్. రైస్ బిల్లర్లు రైతులే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒకవేళ తాలు పడితే 41 కిలోలు, తాలు పట్టకుండా తీసుకొస్తే 42 కిలోలు అనేది మాట్లాడుకున్నారనేటువంటి విషయం మాత్రం తెలుసు. రైతులతో కూడా మాట్లాడినారు. వాళ్ళ ముందరనే కదా చూపెట్టాల్సింది. రైతు ఎదుర్కొంటాడు. దీంట్లో అన్ని ప్రాంతాల్లో మళ్ళీ తాలు కూడా లేదు, అది కూడా చెప్తున్నాను నేను. అన్ని ప్రాంతాల్లో కూడా తాలు రావట్లేదు, కొన్ని ప్రాంతాల్లోనే తాలు వస్తుంది. ఏది ఏమైనా సరే రైతుకు నష్టం జరగవద్దు, ఎక్కడ కూడా ధాన్య సేకరణ ఆగొద్దు. ఖచ్చితంగా ధాన్య సేకరణ జరగాల. ఎందుకంటే ఇది అకాల వర్షాలు పడేటువంటి సీజను కాబట్టి ఒడ్లు తడవడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పని. కాబట్టి
రైతులు మిల్లర్లు సహకరించాలా, ప్రభుత్వానికి కూడా సహకరించాలా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కల్లాలలో ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా. నాకంటే ఆయన 7 ఏళ్ళు పెద్ద, నాకు ఇంక 7 ఏళ్ళు టైం ఉంది. రావాలనే కోరుకుంటున్నా. అరే పోటీ నేను చేస్తానేం చెప్పట్లేదు. అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఏంది అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ యూతే. ఏంది కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచన చేద్దాం. నేను ఎక్కడి నుంచని నేనేం చెప్పదు. ఇవన్నీ ఇప్పుడు డీలిమిటేషను, కథ, కార్ఖానా, రిజర్వేషన్లు, ఈ పంచాయతీలన్నీ పోవాలి కదా. నేనేమంటున్నాను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఈసారి తాలు 5% లోపట్టే ప్రభుత్వం నియమించినటువంటి నిబంధన 5% లోపల ఉండాలి. అటువంటిది 11% ఉంటుంది. కాబట్టి ఆ ఎక్సెస్ 6% కట్ చేస్తారు. నీకు ఇప్పటికీ 102 కోట్లు వేసినారు 3 జిల్లాలు కలిపి. విన్నారా? 3 జిల్లాలు కలిపి 2,04,000 టన్నులు నిజామాబాద్, 1,16,000 టన్నులు నల్గొండ, 51,000 టన్నులు సూర్యాపేట. వీటికి కలిపి 102 కోట్ల 42 లక్షలు వేసినారు.